ఎలిమినేటర్లో వైభవ్ సూర్యవంశీ విశ్వరూపమే చూపించాడు. సన్ రైజర్స్ హైదరాబాద్పై బ్యాట్తో ఓచకోత కోశాడు. పిడిగుల్లాంటి షాట్లతో విరుచుకుపడ్డాడు. పవర్ ప్లేలో రాజస్థాన్ రాయల్స్కు కావలసినంత అడ్వాంటేజ్ను అందించాడు. రికార్డుల ఓచకోత కోశాడు. 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. ఐపీఎల్ ప్లే ఆఫ్స్లో వేగంగా హాఫ్ సెంచరీ కొట్టిన బ్యాటర్గా సురేష్ రైనా సరసన నిలిచాడు. జస్ట్ 29 బంతుల్లోనే వైభవ్ సూర్యవంశీ 97 పరుగులు సాధించాడు. సీజన్లో 65 సిక్సర్లతో రికార్డును అందుకున్నాడు. 2012లో గేల్ సాధించిన 59 సిక్స్ల రికార్డును బ్రేక్ చేశాడు. అయితే గేల్కు 456 బంతులు అవసరమయ్యాయి. వైభవ్ సూర్యవంశీ మాత్రం 266 ఇన్నింగ్స్ల్లోనే 65 సిక్స్లు కొట్టేశాడు. జస్ట్ 29 బంతుల్లోనే వైభవ్ 12 సిక్సర్లు బాదాడు. తన సొంత రికార్డునే లెవెల్ చేశాడు. ప్లే ఆఫ్స్లో ఎక్కువ సిక్సర్లు బాదిన ఆటగాడిగాను వైభవ్ నిలిచాడు. 2023లో సుబ్మన్ సాధించిన 10 సిక్స్ల రికార్డును బ్రేక్ చేశాడు. ముల్లాన్పూర్లో ఎదుర్కొన్న తొలి 24 బంతుల్లోనే సూర్యవంశీ 10 సిక్సర్లు కొట్టాడు. ఐపీఎల్లో వేగంగా 10 సిక్సర్లు సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. 27 బంతుల్లో 10 సిక్సర్లు కొట్టిన గేల్ రికార్డును అధిగమించాడు. పవర్ ప్లేలోనే 8 సిక్సర్లు సాధించాడు వైభవ్. పవర్ ప్లేలో ఎక్కువ సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఐపీఎల్లో ఓవరాల్గా 4 సార్లు సూర్యవంశీ 10 లేదా అంతకంటే ఎక్కువ సిక్సర్ల చొప్పున సాధించాడు. గేల్ సరసన నిలిచాడు. సీజన్లో 242.85 స్ట్రైక్ రేటుతో సూర్యవంశీ 680 పరుగులు సాధించాడు. 200కి పైగా స్ట్రైక్ రేటుతో 600కి పైగా పరుగులు చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. ఐపీఎల్లో ఒక ఇన్నింగ్స్లో 90 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు సాధించిన వారిలో వైభవ్ సూర్యవంశీదే అత్యధిక స్ట్రైక్ రేట్. సన్ రైజర్స్ హైదరాబాద్పై 334.45 స్ట్రైక్ రేటుతో ఈ టీనేజర్ పరుగులు చేశాడు. 50 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసినప్పుడు 3 సార్లు 300కి పైగా స్ట్రైక్ రేట్ను వైభవ్ సాధించాడు. పవర్ ప్లేలోనే 5వ హాఫ్ సెంచరీ ఫినిష్ చేశాడు. ఇందులో 4 హాఫ్ సెంచరీలు ప్రస్తుత సీజన్లోనే వచ్చాయి.